కీర్తనల ధ్యానం. 119వ కీర్తన ఉంటుందా? రైట్. మరి 153వ వాక్యం నుంచి మనము 176 వరకు బైబిల్ పఠనం చేశాము. ఈ యొక్క వాక్య ధ్యానం ముగింపులో గడిచిన వారం తెలియజేసినట్టుగా ఈ 119వ కీర్తనను ద జాయ్ ఆఫ్ గాడ్ వర్డ్స్ అంటే దేవుని మాటలలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని గురించి లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ కీర్తనల గ్రంథము బైబిల్ అంతట్లో కూడా అతి పెద్ద అధ్యాయంలో ప్రత్యేకంగా 119వ కీర్తన. అంత మాత్రమే కాకుండా ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను, దేవుని మహిమను మరియు ఆశీర్వాదాన్ని గురించి తెలియజేసేటువంటి అధ్యాయం. అంత మాత్రమే కాకుండా ఈ అధ్యాయం అంతట్లో కూడా 176 వాక్యాలు కలిగి ఉంటాయి. మనము మొదటి నుంచి ఇంతవరకు ఈ 119వ కీర్తనలో 176 వాక్యాలను మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ 176 వాక్యాల్లో మొదట్లోనే ఉపద్ఘాతం తెలియజేశాను, మొదటి అధ్యాయం ప్రారంభించినప్పుడే. ఎందుకంటే ఇది 22 అక్షరాలతో ఆధారపడినటువంటి మరి హెబ్రీ వర్ణమాల. వర్ణమాల అంటే మనకి ఇంగ్లీష్లో ఆల్ఫాబెటికల్ అక్షరాలు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్లో ఉంటారు ఆల్ఫాబెట్. అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అక్షరాలు ఏ రీతిగా ఉంటాయో ఈ హిబ్రూ భాషలో కూడా ఈ అక్షరాలు మరి మనకి ఇక్కడ ఇవ్వబడ్డాయి. మనం చూసినప్పుడు ప్రతి 8 వాక్యాలకు ఒక అక్షరం ఇవ్వబడింది. అక్షరాలన్నీ మీకు గుర్తున్నదో లేదో, మొదటి నుంచి చూసినప్పుడు మొదటి 8 వాక్యాలకు ఆలేఫ్, రెండవ వాక్యము బెత్, మూడవ వాక్యము గీమెల్, 4 దామెల్, దాలెల్, 5 హే, 6 వావ్, 7 జైన్, 8 హెత్, 9 తెత్, 10 యోద్, 11 కఫ్, 12 లమేల్, 13 మేమ్, 14 నోన్, 15 సమే, 16 ఐన్, 17 పే, 18 సాదే, 19 కో, 20 రేష్, 21 షీన్, 22 తౌ అనేటువంటి హిబ్రూ అక్షరాలు ఈ యొక్క 119వ కీర్తనలో రాయబడి ఉన్నాయి. ప్రతి 8 అక్షరాలకు ఈ మాటలు ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. ఆ రీతిగానే మనం ధ్యానం చేస్తూ దాదాపు 3-4 మాసాలైనట్టుంది ఈ అధ్యాయాన్ని మనము ప్రారంభిస్తూ. ఇప్పుడు కూడా ఇది ముగించేటువంటిది కాదు, మనమే ముగించుకోవడానికి కొంచెం త్వరితగతిన 3-4 వాక్యాలను ఒకసారిగా ధ్యానం చేస్తూ వచ్చాం. మంచిది, చాలా చక్కని భాగాలను ఇక్కడ చూసాము. అయితే ఈ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఏంటి అంటే, మరి ధర్మశాస్త్రం గురించి, అంటే లా అండ్ ఆర్డర్, ధర్మశాస్త్రం గురించి రాయబడింది. కారు చుడుతూ డోర్ తీసేస్తున్నారు. ధర్మశాస్త్రం గురించి అంటే లా. ఇంగ్లీష్లో ధర్మశాస్త్రమును తోరా అని పిలుస్తారు, తోరా. అదేవిధముగా శాసనాలు, టెస్టిమనీస్, మార్గాలు, వేస్, కట్టడలు, స్టాట్యూటస్, ఆజ్ఞలు, కమాండ్మెంట్స్, న్యాయ విధులు, జడ్జిమెంట్స్ అండ్ రూల్స్, దేవుని వాక్, గాడ్స్ వర్డ్, ఉపదేశములు, ప్రిన్సిపల్స్. ఈ రీతిగా ఇవన్నీ మిళితమై ఉన్నాయి ఈ యొక్క అధ్యాయం. ఈ అధ్యాయాన్ని ఈ రీతిగా మనము 119 అధ్యాయంలో 176 వాక్యాల వరకు ధ్యానం చేశాం. 22 అక్షరాలతో కూడి 8 వాక్యాలు ప్రతి అక్షరానికి మిళితమై చాలా చక్కగా దీన్ని మరి పొందుకరించారు. 153వ వాక్యాన్ని మొదటి వర్షాన్ని మనం చూస్తే, ఈ ధర్మశాస్త్రం మర్చివాడను కాను, నా శ్రమను విచారించి నన్ను నడిపింపు అనే మాటతో ప్రారంభమవుతుంది.
ఎ ప్లే ఆఫ్ ఫర్ హెల్ప్. ప్లా అనగా మనవి. దేవుని దగ్గర సహాయం కోసము ఒక విన్నపము, ఒక మనవిని తెలియచేయటం. దేవుని దగ్గర మనం మనవి చేయాలి, అడగాలి, విజ్ఞాపన చేయాలి. అందుకే ఈ అధ్యాయం అంతట్లో కూడా మరి ధర్మశాస్త్రపు విధులు, కట్టడలు, ఆజ్ఞలు ఇవన్నీ రాయబడి ఉన్నాయి. ప్రతి 8 వాక్యాలు కూడా ప్రతి మాటకు ఏదో ఒక పదాన్ని పొందుకరిస్తూ వచ్చాడు. అయితే ఈ భాగాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు మన పక్షమున వ్యాజ్యమాడువాడని నమ్ముతూ ఉన్నాడు కీర్తనకారుడు. మనం దేవుని పిల్లలుగా ఉంటాం కానీ దేవునిపై ఆధారపడలేము, నమ్మకాన్ని కనపరచలేము. నమ్మకం ఉన్న వారి వల్లే కనపడుతుంటాం కానీ నమ్మకం కనపడుతూ ఉంటాం. కనపరచడం అనేది ఎప్పుడు కూడా దేవునికి నాట్ యాక్సెప్టబుల్. క్రియ కావాలి, పని కావాలి. చెప్పడం వేరు, చేయడం వేరు. చేయడమే ముఖ్యము, చెప్పడం కాదు. అందును బట్టి కీర్తనకారుడు 154వ వాక్యంలో అంటున్నాడు, నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపు, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు. దేవుడు మాట ఇచ్చాడండి. మన ఆయుష్కాలంలో కూడా ఆయన సిద్ధపరచుకున్నాడు. మనం ఎప్పుడు ఉండాలో ఎప్పుడు పోవాలో ఆయన చేతిలో ఉంటుంది. చాలా మందికి పోతామనే భయం. నాకు లేదా? మీకు ఎవరికి లేదా? అందరికీ ఉంటుంది. ఏదో ఒక దినంలో వెళ్తాం. అయితే ఏ సమయంలో వెళ్తామనేది మాత్రం మన చేతుల్లో లేదు, కానీ ఖచ్చితంగా వెళ్తాం. ఆయన ముందుగానే మనల్ని తన యొక్క జీవ గ్రంథంలో రాసుకున్నాడు. మన పుట్టుక, మన వివాహము, మన జీవనోపాధి, మన కలిగిన బిడ్డలు, వారి యొక్క మరి ముందున్న స్థితిని ఆయన ముందుగానే రాసుకున్నాడు. మన తలంపులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఏవి నెరవేర్చవు. కాబట్టి భక్తుడు ఏం చేస్తున్నాడంటే, నా పక్షమున వ్యాజ్యమాడు, నీవిచ్చిన మాట నన్ను బ్రతికిస్తుంది. ఇంకా 155లో చక్కని మాట ఉంటాడు, భక్తిహీనులు నీ కట్టలను వెతుకుటలేదు కనుక వారికి రక్షణ దూరంగా ఉంది. ఏమండి? దేవుని యొక్క రక్షణ, ద సాల్వేషన్ ఎవరికి దూరంగా ఉంది? భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని ఎరగని వారికి దూరంగా ఉంది. రక్షణ ఎవరికి దూరంగా ఉందంటే దేవుని ఎరగని వారికి, దేవుని సన్నిధికి నడవని వారికి, దేవుని మాటలు ఆలకించిన వారికి, ధర్మశాస్త్రపు విధులు, కట్టడలు, మార్గాలు, ఆ వాక్కులు, ఉపదేశాలు ఎరగని వారికి. అందుకే కీర్తనంతా కూడా ఆ మాటల్ని ధ్యానం చేస్తూ వచ్చాడు. ఆ మాటల్ని నెవరేసుకుంటూ వచ్చాడు. ప్రతి భాగంలో ఆయన న్యాయ విధులు, కట్టడలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలుసుకుంటూ వచ్చాడు. అందుకే ఆ మాటలు అంటున్నాడు, భక్తిహీనులు నీ కట్టడం వెతుకోవట్లేదు గనుక వారికి రక్షణ దూరంగా ఉంది. యోబు గ్రంథములు కూడా మనం ఈ మాట చూస్తాం. చదవండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకసారి చూస్తే, 5:4 అతని పిల్లలు సంరక్షణ దొరకక ఎందురు, గుమ్మములలో నలిగిపోదురు, వారిని విడిపించు వాడెవడు లేడు. ఆకలి కొనిన వారు అతని పంటను తినివేయుదురు, ముళ్ళ చెట్ల నుండి వారు దాన్ని తీసుకుందురు, గోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి. చాలా పిల్లల జాగ్రత్తగా మనం గమనించినప్పుడు లేఖన భాగాలు చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, అతని పిల్లలు సంరక్షణ దొరకక ఎందురు. ఎవరి పిల్లలు సంరక్షణ లేని వారు ఉంటారట? భక్తిహీనుల పిల్లలు. దేవుని యందు భయభక్తులు లేని పిల్లలకి సంరక్షించువాడున్నాడు. సంరక్షణ అంటే అర్థం ఏంటి చెప్పగలరా? ఏమ్మా? కాపుదల ఉండదు. వారి యొక్క కుటుంబంలో ఒక క్రమం ఉండదు, ఒక భక్తి జీవితం ఉండదు. దేవుడు అంటే ఏంటో, దేవుని పిల్లలుగా ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఆ నడవవలసిన మార్గములను బోధించువాడున్నాడు. అంటే యజమానుడు ఉన్నాడు ఆ కుటుంబానికి. భక్తిహీనత కలిగిన వారి కుటుంబాలలో యజమానుడు ఉన్నాడు. ఎవరా యజమానుడు? ఉన్నటువంటి దేవుడైన యేసు ప్రభువు.
అందుకంటున్నాడు, అతని పిల్లలు సంరక్షణ దొరకపోయిందురు, గుమ్మములో నలిగిపోదురు, వాటి విడిపించేవాడు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, సంరక్షణ లేని కుటుంబాలు అనేకములు ఉన్నాయి. దేవుని ఎరుగని కుటుంబాలు అనేకములు ఉన్నాయి. దేవుని సన్నిధికి దూరస్తులైన కుటుంబాలు అనేకం ఉన్నాయి. అందుకే వాక్యం ఏమంటుందంటే, భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు గనుక. భక్తిహీనత అంటే ఏంటంటే, దేవుని సన్నిధికి నడిచి వాక్యంలో ఏం రాయబడింది, ధర్మశాస్త్రం అంటే ఏంటి, దేవుడిచ్చినటువంటి ఆ కట్టడాల మార్గాలు ఏంటి, మనం ఎలా బ్రతుకుతున్నాం, కేవలము తినుట, త్రాగుట, సుఖించుట, మన బిడ్డలను పోషించుట మాత్రమే సరిపోదు. దేవుడు మనకిచ్చిన ప్రాముఖ్యమైన పనులేంటో వాటిని నెరవేర్చే వారంగా ఉండాలి. కనీసము తెలుసుకున్న వారమైనగా ఉండాలి. అలా తెలుసుకోలేని కుటుంబాలకి సంరక్షణ ఉండదండి. దేవుని యొక్క కాపుదల ఉండదు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండవు, దేవుని యొక్క కృప దూరం అవుతుంది. కీర్తనకారుడు చక్కగా అంటున్నాడు, అటువంటి వారికి ఏమవుతుందట, దేవుని యొక్క రక్షణ దూరం అవుతుంది. రక్షణ అంటే అర్థమైంది అసలు. కాపుదల అంటే శ్రమలోను, బాధలోను, ఇక్కట్లోను, ఇబ్బందుల్లోను, ప్రతి విధమైన పరిస్థితుల్లో మనల్ని తప్పించువాడు, విడిపించువాడు, నడిపించువాడు. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కుటుంబ పోషణ కొరకై మనం వెళుతున్న మార్గములలో మనకు తోడుగా ఉండి నడిపించువాడు, ప్రతి విధమైన బంధకాల నుంచి విడిపించువాడు, ఏ సమయంలో ఏ అక్కర కలిగి ఉన్నామో అక్కరలు తీర్చువాడు కదండి. ఇన్ని విధములుగా దేవుని కృప మనకు తోడుంటుందో మనం వెరుగలేకున్నాం. అలా వెరుగలేని కుటుంబాలకి దేవుని యొక్క రక్షణ, ప్రత్యేకంగా ఆ పిల్లలకి కాపుదల ఉండదు. మన ప్రార్థన జీవితము, మన భక్తి జీవితము మన పిల్లల సంరక్షణ కొరకే కదండి. మీరు ఎందుకు పనులకు వెళ్ళి ప్రయాసపడుతున్నారు? మనమంతా ఎందుకు ప్రయాసపడుతున్నాం? మనం బ్రతకటం మాత్రమే కాదు, మనల్ని పోషించి మనల్ని మరి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన మన గర్భ ఫలాలను పోషించడం కోసం, వారికి ముందున్న భవిష్యత్తుని ఇవ్వడం కోసం అలా ప్రయాసపడుతున్న మనకు దేవుని యొక్క రక్షణ మనకెంతో. యెహోవా నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను రక్షించు. దేవుని యొక్క న్యాయమైన విధులు, ఆయన జడ్జిమెంట్స్, ఆయన రూల్స్, వాటిని మనం అడిగి తెలుసుకునే వారముగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క 160వ వాక్యం చూసినప్పుడు, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యం ఉండేటువంటి. ఈ గ్రంథంలో మనం చదువుకున్న ఏ మాట కూడా త్రోసి వేసేది ఏది ఉండదండి. ప్రతి మాటను మనం జాగ్రత్తగా ఆలకిస్తే, అవును కదా, మనం ఇలానే ఉండాలి కదా, మనం ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాం, ఎక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడ పడిపోతున్నాం అనే విషయాలను మన హృదయం మనతో మాట్లాడేటువంటి ప్రతి సందర్భం ఇక్కడ రాయబడి ఉంది. ప్రతి మాటలో ఆ మెలకువలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకే వాక్య సారాంశము సత్యము, దేవుని యొక్క వాక్య సారాంశము. మనం ప్రతి విషయాన్ని మరి కులంకుషంగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆ సారాంశం ఏంటి? అందుకే 22 వాక్యాలున్న ప్రతి అంశాన్ని మనం సారాంశాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ సారాంశపు లోతులను మనము ఏంటి, మనం ఏనాడు పర్టికులర్ గా ఇంట్లో కూర్చొని ఈ రీతిగా బైబిల్ పఠనం చేయరు కనుకనే ఇది ఒక పాఠశాల లాగా మనము ప్రతి పునరుద్ధాన దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వెళ్తున్నాం. ఒక పాఠశాలలో ఏ రీతిగా ఉపాధ్యాయుడు ప్రతి దినము ఒక లెసన్ ఏ రీతిగా తెలియజేస్తాడో ఆ రీతిగా మనం ధ్యానం చేస్తూ వెళ్తున్నాం. ఎందుకనగా లోతైన విషయాలను మనం తెలుసుకోవాలంటే ఈ రీతిగా అయితేనే మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 164వ వాక్యాన్ని చూసినప్పుడు, నీ న్యాయ విధులను బట్టి దినములకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. చూసారా, కీర్తనకారుడు
ఆయన ఇచ్చిన న్యాయ విధులను బట్టి, ఆ వాక్కులను బట్టి, ఆ కట్టడలను బట్టి రోజుకి ఎన్నిసార్లట? ఒక్క పునరుద్ధాన దినం 2 గంటలు మందిరానికి రావడానికి ఎంత కష్టమో ఏమండి కదా, ఎంత భారభరితమైన పను. అయ్యో వెళ్ళి 2 గంటలు కూర్చోవాలన్నా, 1 గంట పాఠం పాడినాక పోదాంలే అంటే ఆ గంట కూడా దేవుని సన్నిధిలో కూర్చొని స్వరమెత్తి ఆయన ఆరాధించడానికి, గణపరచడానికి కూడా సమయం ఇలాగపోతున్నాడు మనుషుడు. అంటే దేవునికి ఎంత దూరంగా ఉన్నాడో తెలుసుకోలేకపోతున్నాడు. ఆయన రోజుకు 7 మార్లు స్తుతిస్తున్నాడట. ఏమండి, రోజుకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా. ఈరోజు మనము వారంలో ఒక్క పునరుద్ధాన దినమందు సరిగ్గా 9 గంటలకు లేదా 10 గంటలకు ఆరాధన అంటే మందిరాలకు నడవలేకపోతున్నారు చాలా మంది బిడ్డలు. ఏంటి కారణం అంటే, ఆ నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో లోతులు తెలియక. తెలిస్తే తప్పు చేయరండి, తెలియకనే తెలుసుకునేటువంటి పరిస్థితులు ఏ రోజు సమీపించక. మన పితరులు తప్పు చేశారు, తెలిసే చేశారు, ఏమవుతుందిలే కదా. మనం అది చేయకూడదనే ఆయన ఈనాడు మనకు తన రక్తాన్ని చిందించి తనే మనకు మరి ఈ లోకంలో మనుష్య కుమారుడిగా పరమును దిగొచ్చాడు కదా. పరమందు ఉండవలసినటువంటి ఆ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు లేదా ఉన్నతమైనటువంటి ఏ శ్రమ, బాధ, ఇబ్బంది, ఇరుకులు లేనటువంటి పరిస్థితులు విడిచి భూలోకానికి మన కొరకు వచ్చి ఎన్నో బాధలు అనుభవించాడు కదా. వీటిని మనం తెలుసుకోలేకపోతున్నాం. చాలా తేలిగ్గా ఏదో వింటున్నాము, వెళ్ళిపోతున్నాం అన్నట్టే ఉంది. కానీ మన యొక్క ఆధ్యాత్మిక స్థితి, గ్రంథాన్ని అనుసరిస్తున్నాము లేదు ఎప్పుడు పరిశీలించుకోలేదు. గ్రంథాన్ని అనుసరిస్తాం లేదో పరిశీలించుకోవాలంటే గ్రంథపు లోతులోనికి వెళ్ళి చదువుకోవాలి కదా. చదవకుండా మనం ఎంతవరకు యేసు ప్రభువు మరేమో పుట్టాడు, యేసేపు తండ్రి, అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఇంకా ఎవరు మనకు బాగా తెలిసిన మాటలు, మోషే ఉన్నాడు, ఇంకా జక్కయ్య ఉన్నాడు. ఇలాంటి కథలు బాగా ఎవరు వచ్చినా ఏ చెప్తుంటారు, ఏ సేవకుడు కూడా ఏ చెప్తాడు. ఎందుకంటే బాగా వింటారు, చెప్పగానే అర్థమైపోద్ది. ఎన్నిసార్లు చెప్పినా అది ఇంకా ఆడనే ఉంటుంది, ఇంకా దాంట్లో మా స్టోరీ మారదు. ఇప్పుడు జక్కయ్యని తీసుకున్నాం అనుకోండి, జక్కయ్య ఉన్నాడు, చెట్టు మీద ఉన్నాడు, దేవుణ్ణి చూడాలనుకున్నాడు, కలుసుకోవాలనుకున్నాడు. ఆయన మనసులో ఉన్న ఆశను దేవుడు ఎరుగున్నాడు కాబట్టి ఏం చేశాడు. ఇది బాగా సూక్ష్మంగా ఉంటుంది, అందరికి బాగా అర్థమవుతుంది, చెప్పడానికి అనుకూలంగా కూడా ఉంటుంది. అలా కాకుండా వాక్యాన్ని మనము ఆ సారాంశాలను తెలుసుకోవాలి. అదొకటే కాదు, అలాంటివి చాలా ఉన్నాయి కదా. స్టోరీల వైపు వెళ్తే సరిపోదు, మాటలను ధ్యానం చేయాలి. జక్కయ్య అనేది ఒక స్టోరీ, మరియమ్మ పుట్టుక ఒక స్టోరీ, యేసుప్రభు పుట్టుక ఒక స్టోరీ. ఇలాంటి లేదా ఆ రూతులో చూసినప్పుడు నయోమి, రూతు యొక్క చరిత్ర ఒక స్టోరీ. స్టోరీలు కాకుండా సారాంశాల్లోనికి వెళ్ళాలి. సారాంశాలను మనం వివరణగా తీసుకోవాలి. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ శాశ్వతంగా ఉంటాయి, నిత్యము ఉండేవి. ఇప్పుడు రాయబడిన కట్టడలు మనం ఈ యొక్క అధ్యాయంలో మొదటి నుంచి 176 వాక్యాల వరకు చదువుకున్న ప్రతి మాట ఎప్పటిదాకా ఉంటుందట? నిత్యము. ఇది ఒకరోజు ధ్యానంతో వెళ్ళిపోయేది కాదు, ఒకరోజు వచ్చే పండుగ కాదు. ఇది శాశ్వతమైన పండుగ, శాశ్వతమైన మాటలు, నిత్యము నిలిచేటువంటి మాటలు. అందుకే దాన్ని బట్టి ఆయన రోజుకు 7 మార్లు ఆయన దేవుని స్తుతిస్తున్నారు. 7 మార్లు స్తుతించడం అంటే ఎంత గొప్ప సంగతి అంటే, నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి దేవునితో మమేకమయ్యేటువంటి కృప. రోజుకు 7 మార్లు అంటే తెలుసా మీకు? మన క్రైస్తవ ఆచారంలో తక్కువగా ఉంటుంది, కానీ ముస్లిం ఆచారంలో ఖచ్చితంగా రోజుకి 7 మార్లు వాళ్ళు నమాజ్ చేస్తుంటారు. నమాజ్ అంటే తెలుసా? నమాజ్ అంటే ప్రార్థనలు, ఉర్దూలో నమాజ్ అంటారు. రోజుకు 7 మార్లు వాళ్ళు ప్రార్థన చేస్తారు. సమయానుకూలంగా టైం ప్రకారం వెళ్ళి 5 లేదా 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు.
ఎందుకంటే వారు దేవుని యొక్క న్యాయ విధులను ఎరిగి ఉన్నారు కనుక. అందులో కూడా ప్రార్థించేవారు ఉన్నారు, ప్రార్థన చేయని వారు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ అది వేరే సంగతి. ప్రతి తెగలో కూడా ఉంటారు, భక్తులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. భక్తిహీనులు ఉంటారు కాబట్టి భక్తులు భక్తిహీనతను దూరపరచాలంటే భక్తులు భక్తిహీనత నుంచి వేరు చేయబడిన స్థితిలో ఉండాలి. అప్పుడు భక్తిహీనులకు భక్తి యొక్క విలువ తెలుస్తుంది. అర్థమైందా? ఏమ్మా? కనుకనే మన యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉండాలంటే భక్తి కలిగిన పిల్లలుగా ఉండాలి. 7 మార్లు ప్రార్థిస్తున్నాడు ఆయన. ఈరోజు ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకో. పరిశుద్ధ గ్రంథంలో రోజుకు ఆయన 7 మార్లు ప్రార్థన చేస్తే మనం ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నాం? కనీసం రోజుకు ఒక్క మారైనా ప్రార్థిస్తున్నాం. కనీసం అంటే మినిమంలో మినిమం, అతి తక్కువలో ప్రతి నిమిషము ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రతి కదలికలో ప్రార్థన చేస్తాను. ఉన్నతుని చూసినప్పుడు ప్రార్థిస్తాను, నాకంటే బలహీనులు చూసినప్పుడు ప్రార్థిస్తాను. ఆ కృప నాకొద్దు, ఈ కృపలో నన్ను ఉంచొద్దు. ఎక్కువగా ఇవ్వద్దు, అందుకని తక్కువ చేయదు. ఎక్కువగా కావాలని దేవుని అడగాల్సిన పని లేదు, అందుకని తక్కువ చేయొద్దని ఆయన అడగాల్సిన పని లేదు. ఆయన ముందే ఎరుగున్నాడట, ఎప్పుడేమి ఇవ్వాలని అప్పుడు ఇచ్చేస్తాను. అయితే నీ ప్రయత్నాన్ని మానుకోవద్దు. ప్రయత్నించడం మన పని, దాన్ని సఫలం చేయటం ప్రయత్నం లేకుండా ఏది సఫలం అవ్వదు. మనం ప్రయత్నించకుండా ఏదో వస్తుందంటే ఏది రాదు. కనుకనే భక్తులు ఎప్పుడు కూడా ఆయన దగ్గర ప్రార్థించి అడిగారు, ఊరకు అడగలేదు. ఏదో కథలు కూడా నేను విన్నాను. రాముడి గురించి కూడా చూసినప్పుడు భగవద్గీత లాంటి గ్రంథాల్లో కూడా దేవుని దగ్గర వాళ్ళు పనిచేసి దేవుని అడిగారు, నీ కొరకు మేము ఏమేమో చేశాం కదా, మరి నువ్వెందుకు మాకు కొదవ కలిగిస్తున్నావు? దేవుని దగ్గర మనము గోచారి, అప్పుడు అడగాలి, అయ్యా మేము నిన్ను గోచారుతున్నాము, నువ్వెందుకు మాకు కొదవ కలిగిస్తున్నావు? రోజుకు 7 మార్లు దేవుని స్తుతించే అనుభవం. ఎంత గొప్పది కదా! నిజంగా భక్తులకు ఉన్నటువంటి ఆ గొప్ప అద్భుతమైన ఆ కృపను చూస్తే మనం ఎంత వెనుకబడి ఉన్నామో ఒకసారి మనం పరిశీలించుకోవచ్చు. సో దీన్ని బట్టి మనం చూస్తే మన క్రైస్తవము, మన భక్తి జీవితం 0లో ఉంది. దేవుని వాక్యము అంత క్లుప్తముగా తెలియజేస్తున్నటువంటి సంగతులను మనం చూస్తున్నప్పుడు మన భక్తి జీవితం ఏమైందంటే 0లో ఉందండి. రోజుకు 7 మార్లు దేవుని స్తుతించేటువంటి ఆ ఉన్నతమైన ఆశీర్వాదం. నిజంగా అది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే మనము 65వ వాక్యం అంటాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారి తూలి త్రొట్టులటకు కారణమేమీ లేదు. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ ఆజ్ఞలను అనుసరించి. ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఏముంటుందట? నెమ్మది ఉంటుంది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే మన జీవితాల్లో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. నెమ్మది చేస్తున్న మన భ్రమలో మనం ఏమవుతున్నామంటే అప్పుడప్పుడు, అందుకే అన్నాడు అక్కడ, వారు తూలి తొట్టిలటకు కారణమేమీ లేదు. తొట్టిల్లుతున్నాడంటే కారణం ఏంటంటే దేవుని ధర్మశాస్త్రాన్ని మనము ప్రేమించట్లేదని అర్థం. అంతే. ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాం, ప్రేమించలేకపోతున్నాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని మనం ముసుగేసుకొని ఉన్నాం, కానీ ప్రేమించట్లేదు. కనుకనే మన జీవితాల్లో నెమ్మది లేదు. కీర్తనకారుడు నెమ్మదిగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు.
ప్రేమిస్తున్నాడు కనుకనే రోజుకు 7 మార్లు ప్రార్థించే అనుభవానికి సిద్ధపడ్డాడు. దేవుని యొక్క న్యాయ విధులపై తనకున్న విశ్వాసాన్ని బట్టి 7 మార్లు ప్రార్థించగలుగుతున్నాడు. తన కలిగినటువంటి ఏ తొందరల నుంచి త్రొట్టిల్లకుండా నాకు కాపుదల అని ఇస్తాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది మనం కనిపెట్టుకొని ఉన్నాం, ఎంతమంది మనం కనిపెట్టి ఎదురు చూస్తున్నాం. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే నెమ్మది ఉంటుంది. ధర్మశాస్త్ర ప్రకారము ప్రార్థన చేస్తే మరి వివేకం ఉంటుంది. 169వ వాక్యంలో మనం చూసినప్పుడు, యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చును గాక, నీ మాట చొప్పున నాకు వివేకము కొరకు ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. దేవుని దగ్గర వివేకాన్ని అడుగుతున్నాడు. వివేకం అంటే తెలివి, జ్ఞానము, సమయోచితమైనటువంటి ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, అవన్నీ నాకు నువ్వు దయచేయి. ఏ సమయంలో ఎక్కడ ఎలా ఉండాలో, ఏ సమయంలో ఏం చేయాలో, ఏ సమయంలో ఏం తినాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా నేను కూర్చోవాలో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ లేవబడాలో, ఎక్కడ నిద్రించాలో, ప్రతి విషయానికి కావలసినటువంటి వివేకము దయచేయి. దేవుని సన్నిధికి నడుస్తున్నప్పుడు ఇవన్నీ మనకు తెలియజేస్తాయి. దేవుని సన్నిధిలో మనకు వివేకము దొరుకుతుంది. ఆయన దగ్గర విన్నపం చేసే అనుభవం కావాలి. విన్నపం అంటే మనమేంటి? అడగడం. దేవుని దగ్గర అడగాలి. ఏమి కావాలని అడగాలి? వివేకాన్ని దయచేయమని అడగాలి. దేవుని దగ్గర వివేకం కొరకు ఆయన అడుగుతున్నాడు, అయ్యా నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట ప్రకారం నన్ను నడిపించు, నీ కట్టడలను నాకు బోధించున్నావు, నా పెదవులు నీ స్తోత్రం ఉచ్చరించును. దేవుని స్తోత్రించడానికి, దేవుని గణపరచడానికి అనేక మార్లు చెప్తూ ఉంటాను. పెందల కడే మొదట దేవుని సన్నిధికి రావాలి. ఇందాక చెప్పే కదా, చాలా మందికి ఉన్నటువంటి ఆ అనుభవం ఎటువంటిదంటే, దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, ఆయన సన్నిధిలో కనపరచ ఆయన స్తుతించే అనుభవాన్ని మనము కనులారా అనుభవించాలంటే పెద్దల కట్టాలి. ఎప్పుడైతే ఆ అనుభవాన్ని కలుగుతామో, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. నిరక్షణయే ప్రాకారములని, ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిసి, నిరక్షణయే ప్రాకారములని, ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిసి, లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయ సంకల్పమే. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయ సంకల్పమే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను, నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పము మేఘము నీవైతివే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. హల్లెలూయా. మన
సత్క్రియలు, క్రమము లేని మన జీవితము, దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని తలంపులతో మమేకమై ఉంటాయి. అందుకే ఆయన దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా అడుగుతూ ఉన్నాడు. 172 మాటలు అంటాడు, నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గురించి నాలుక పాడాలి. పాట అంటే అర్థం ఏందండి? పాట అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని పాటగా పాడుతున్నాం. దేవుని యొక్క వాక్యమే మనం పాడుతున్న పాట. ఏదో తేలికగా ఆమె పాడింది నేను పాడాను, ఆయన వచ్చాడు నేను వచ్చాను, ఇది కాదు. దేవుని యొక్క పాట వాక్యం. అది దాన్ని నెమరేసుకుంటూ పాడాలి, స్తుతిస్తూ పాడాలి, జ్ఞాపకం చేసుకుంటూ పాడాలి. ఆ పాట పాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని జ్ఞానం చేసుకోవాలి. ఏ పాట అయితే పాడుతున్నావో, ఉందో అందులో రాయబడిన ప్రతి వాక్యము కూడా ఏమై ఉండాలంటే ఆ వాక్యమే పాటగా, పాటే వాక్యముగా, వాక్యములో పాటలో రూపం ఉన్నటువంటి దేవుణ్ణి మనము స్తుతిస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాలి, ఆరాధిస్తూ ఉన్నాము, ఘనపరుస్తూ ఉన్నాము. అందుకే అక్కడ అంటున్నాడు, అయ్యా నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యాన్ని గురించిన నాలుక పాడాలి. దేవుని వాక్యాన్ని గురించి మన యొక్క నాలుక పాడేదిగా ఉండాలి, స్తుతించేదిగా ఉండాలి. ఆయన ఉపదేశములను కోరుకొని నీ చేయి నాకు సహాయముగా ఉంటుందని ఎరిగిన వారముగా ఉండాలి. మరి మాటల్లో మనం గమనించినప్పుడు ఎంతో చక్కగా మరి దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది ఏంటంటే 151 వాక్యాన్ని ఒకసారి చూద్దాం. యెహోవా నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. కీర్తనకారుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, ఆయన వాక్యాన్ని ధ్యానించాలని ఎంతో పట్టుదల కలిగి ఉన్నాడు. గనుక కష్ట సమయాల్లో దేవుని యొక్క సమీపతను అనుభవిస్తూ తను తాను వాక్యాన్ని ప్రేమించే వారందరికీ దేవుడు సమీపంగా ఉన్నాడని తెలియపరుస్తున్నాడు ఈ 151 మాట ద్వారా. దేవుడు సమీపంగా ఉన్నాడని, దేవుడు కష్ట సమయాల్లో తోడుగా ఉంటాడని, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని, ఆయనను మనం పట్టుదలతో ధ్యానించాలని తెలియజేస్తున్నాడు. పట్టుదలతో ధ్యానం, పట్టుదల కావాలి. ప్రార్థనకి వెళ్ళాలి, పట్టుదల. సమయానికి దేవుని కీర్తించాలి, పట్టుదల. సమయానికి ఆయన వాక్య ధ్యానాన్ని నేను అది నెమరు వేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఆయన్ను మరి పట్టుదలతో ఆయన సన్నిధులు కనపడే వారంగా ఉండాలి. పట్టుదల ఉంది కనుకనే ఆయన 7 మార్లు ప్రార్థించగలుగుతున్నాడు కదా. ఆయన న్యాయ విధులను బట్టి 7 మార్లు ఆయన స్తుతించేటువంటి విధానంలో ఉన్నాడంటే పట్టుదల. చాలామంది ముస్లిం సహోదరులను చూసినప్పుడు ఖచ్చితంగా నమాజ్ అనే సమయానికి ఎన్ని పనులను పక్కన పెట్టేసి ఎంతో చక్కగా చెప్తారు, అన్న ఒక 10 నిమిషాల్లో వస్తానని వెళ్ళిపోతారు. ఎంత పెద్ద పని అయినా సమయం చూస్తారు, 1:15 అయిపోయింది అన్న 10 నిమిషాల్లో వస్తారు. మళ్ళీ సాయంకాలం 4:30, 4, 3:30, 4:30 ఏదో సమ్ టైం వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి. అదేంటంటే పట్టుదల. నాకు ఒక క్రమాన్ని ఆయన ఇచ్చాడు, ఆ క్రమాన్ని నేను అనుసరించాలి. క్రైస్తవులు ఎందుకు భక్తిహీనులు అవుతున్నారంటే క్రమం లేదు కనుకనే. ఏం లేదు. ఆయన రోజుకు 7 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నాడంటే క్రమాన్ని అనుసరిస్తున్నాడు కనుకనే. అయినా కూడా దేవునికి భయపడుతూనే ఉన్నాడు, దేవునికి ఎల్లప్పుడూ భయపడుతూనే ఉన్నాడు. క్రమాన్ని అనుసరిస్తున్నప్పటికీ భయపడుతూనే ఉన్నాడు. దేనికి భయపడుతున్నాడంటే ఎక్కడ నేను తప్పిపోతాను, ఎక్కడ నేను పడిపోతాను, ఏ విషయాల్లో ఆయనకు మరి ఇష్టం లేని కార్యాల్లో నేను ఉంటాను అని భయపడుతూనే ఉన్నాడు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? ఎప్పుడన్నా మనం ఆలోచన చేసుకున్నామా? మన నాలుకతో ఆయన్ని కీర్తిస్తున్నప్పుడు అది వాక్యము అనే విషయాన్ని మనం ఎరిగి కీర్తిస్తున్నామా? 174 వాక్యంలో అంటాడు, యెహోవా
నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశించుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు. ఈ 119వ కీర్తన అంతా కూడా అదేనండి. 119వ కీర్తన ఇంకేమీ లేదు. దేవుని యొక్క ధర్మశాస్త్రపు యొక్క విలువలు, ఆ విలువలో ఉన్న సంతోషము, ఆ విలువలో ఉన్న ఆనందము, ఆ విలువల వల్ల మనం నేర్చుకునేటువంటి లోక సంబంధమైన కార్యముల నుంచి దూరపరచబడి ఆయనకు దగ్గరయ్యేటువంటి సంగతులను వివరించాడు. అందుకే కీర్తనకారుడు సంతోషిస్తున్నాడు. అన్ని మార్లు చెప్పినా కూడా 176 మాటలు ఏమంటాడు ఒకసారి చూడండి. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలు మర్చువాడనగా. ఇన్ని మాటలు చెప్పినా కూడా మళ్ళీ చివరిలో తన ఒబీడియన్స్ని తెలియజేస్తుంది. నేను తప్పిపోయి ఉన్నాను అంటే అర్థం ఏంటి? తప్పిపోయి ఉన్నానంటే ఆయన దేవునికి దూరమయ్యానని కానీ, వాక్యాన్ని తిరస్కరించాడని కాదు, కానీ ఆ ఆజ్ఞలు నేను మరవట్లేదని పదే పదే తెలియచేయటం, ఆ ఆజ్ఞలను కట్టడలను నేను ఉద్దేశించి నీ మాటల ప్రకారమే నేను జీవిస్తున్నానని తెలియచేయటం. దేవుని సన్నిధిలో యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 53. ఎస్, చాలమ్మా చాలు. ఆయన అక్కడ అడుగుతున్న మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే గొర్రెల వలె త్రోవ తప్పి వెళ్ళిపోయామో, మనలో ప్రతి వాడు ఏమాడంటే వాళ్ళకిష్టమైన మార్గాల్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకిష్టమైన మార్గాలు, దేవునికి ఇష్టమైన మార్గాలు కాదు. అందుకే అంటున్నాడు, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని. మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే తనకిష్టమైన రీతిగా మార్చుకుంటున్నాడు తప్ప దేవుని ఇష్టాన్ని అడిగి తెలుసుకున్న బ్రతకట్లేదండి. తన్ను తాను తనకిష్టమైన విధంగా మార్చుకుంటున్నాడు, మలుచుకుంటున్నాడు. కొంతమంది బోధకులు కూడా వాక్యాన్ని వాళ్ళకి ఇష్టమైన మార్గంలో మలుచుకుంటుంటారు. బోధించేటప్పుడు ఆ బోధలు తప్పుదోవను పట్టిస్తాయి. మనకిష్టమైన మార్గంలో మర్చుకోవడానికి మన ఇష్టం కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో దాన్నే మనం ప్రకటించాలి, దాన్నే మనం అనుసరించాలి, ఆ త్రోవలో మనం వెళ్ళాలి. కల్పించుకొని ఏదో వాళ్ళకి ఇష్టమైనవి చెప్పుకుంటూ పోతుంటాం. అవన్నీ వినకూడదు, చాలా తప్పు బోధలు. మనం ఏది మాట్లాడినా, ఏది విన్నా, ఏది చూసినా, ఏది అనుసరించినా పరిశుద్ధ గ్రంథపు వాక్యపు మాటలను మాత్రమే మనం అనుసరించాలి తప్ప ఇష్టానుసారమైనటువంటి ఆ ఆలోచనలు, ఇష్టానుసారమైనటువంటి ఆ మలుపులు దేవుడు అంగీకరించడు. మనుషులు అంగీకరిస్తారు. మనుషులకు కావాల్సింది ఏంటంటే మనకిష్టమైన రీతిగా మలుచుకొని ఏదో పెట్టకథలు, బుర్రకథలు, హరికథలా చెప్తూ ఉంటే చక్కగా ఆనందిస్తూ ఉంటారు. ఇది దేవుని సన్నిధి ఆనందించేటువంటిది కాదు. దేవుని యొక్క మూలాలు ఏంటో తెలుసుకునేది, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో బయలుపరుచుకునేది. అందుకే అక్కడ ఆయన అన్నాడు, మనం అందరము గొర్రెల వల్లే త్రోవపోయాం కాబట్టి మనలో ప్రతివాడు ఏం చేస్తున్నాడు, మనకిష్టమైనట్టు మార్చేసుకుంటున్నాడు. ఎవడికి ఇష్టమైనట్టు వాడు మార్చేసుకొని ఏం చేస్తున్నాడంటే మరి దేవుని యొక్క దోషం మన మీదకి తెచ్చుకుంటున్నాం. 4వ వాక్యంలో అందుకే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములు వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు. ఎవరు పొందారు ఇవన్నీ? మన ఇష్టానుసారమైన మార్గాల్లో మనం తిరుగుతుంటే మన కొరకు ఆయన గాయాలు పొందాడు, మన కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు, మన కొరకు ఆయన తన సమస్తాన్ని విడిచిపెట్టాడు. కారణం ఏమైందంటే
దేవుని వాక్యాన్ని అనుసరించక మన ఇష్టమైన రీతిలో మనం బ్రతుకుతున్నందువల్ల, మన ఇష్టానుసారమైనటువంటి విధానములో మనం నడుస్తున్నందువల్ల ఇటువంటి పరిస్థితులను మనము చూడవలసి వచ్చింది. నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము సూటిగా తెలియజేస్తున్నటువంటి సంగతులేమనగా, ఆయన యొక్క ఆజ్ఞములు, న్యాయ విధులు, కట్టడలన్నీ కూడా నమ్మకమైనవి, అవి రక్షణకు మార్గములు అనే విషయాన్ని ఎరిగి ఉండాలి. ధర్మశాస్త్రం అంతా కూడా దేని కొరకు అంటే రక్షణకు మార్గాన్ని తెలియజేస్తుంది అంతే. ఇంకా అక్కడ వేరే సంగతులు ఏం లేవు. ఆ లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? ఏమండి, ప్రపంచంలో లా ఉంది, బయట లా ఉంది, రూల్స్ ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఏం తెలియజేస్తారు? రూల్స్ తెలియజేస్తారు. కోర్టులు ఏం తెలియజేస్తాయి? లా అండ్ ఆర్డర్ను తెలియజేస్తాయి. అంటే ధర్మశాస్త్రాన్ని తెలియజేస్తుంది. పోలీసు వాడు సిగ్నల్ పాయింట్ దగ్గర చేయెత్తి ఆపుతాడు. ఎందుకు ఆపుతాడు? ఆ యొక్క ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలంటే ఒక క్రమంలో వెళ్ళాలి, క్రమంలో వెళ్ళాలి. మన ఇష్టానుసారంగా వెళ్ళినప్పుడు ఏమైంది? ట్రాఫిక్ జామ్ అయిపోద్ది కదా. ఒక కొడలి ఉంటుంది, కొడలి అంటే ఏమంటారు? సర్కిల్, అంతేగా. ఆ సర్కిల్లోకి 4 వెహికల్స్ ఒకేసారి వచ్చాయనుకోండి, ఏమవుద్ది? అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, ఎవరు ఎటు వెళ్ళలేరు, పక్కకి మార్గం అంతా బ్లాక్ అయిపోయింది. మన జీవితాల్లో కూడా క్రమబద్ధీకరణ లేకుండా మనం బ్రతుకుతున్నాం అనుకోండి, మనం చిక్కులో పడిపోతాం, ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం. ఒక క్రమాన్ని బట్టి నడిపిస్తున్న వాని యొక్క ఆధిపత్యంలో మనం వెళ్ళగలిగితే చక్కగా మనం వెళ్ళవలసిన మార్గంలో వెళతాం, ఇరుకులేని విశాల మార్గంలో వెళ్తాం. దేవుని వాక్యం కూడా ఆ రీతిగా మనకు చక్కగా చెప్తున్నది ఏంటంటే, మనము తప్పిపోయిన గొర్రెవలే త్రావు విడిచి తిరుగుతున్నాము, ఎవరికి నచ్చిన మార్గంలో, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, నేను నీ ఆజ్ఞలను మర్చువాడను. 153 కీర్తన మొదటి వాక్యంలో కూడా, మొదటి మాటలు కూడా అంటాడు, నేను నీ ధర్మశాస్త్రమును మర్చువాడను కాడు. 153 మొదటి వాక్యము, 176 చివరి వాక్యము 2 సందర్భాలను తెలియజేస్తున్నాయి. నేను నీ ఆజ్ఞలను మర్చువాడను కాదు. దేవుని ఆజ్ఞలను మర్చిపోతే అది క్రైస్తవమే కాదండి. ప్రతి క్షణము, ప్రతి నిమిషము దేవుని ఆజ్ఞలను మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి, ఎప్పుడు నెమరు వేసుకునే వారంగానే ఉండాలి, ఎప్పుడు ధ్యానం చేసుకునే వారంగానే ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయ స్థితిలో ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయో అపవాదికి మనం అవకాశం ఇచ్చిన వారు. అపవాదికి మనం ఎప్పుడు అవకాశం ఇస్తున్నామంటే దేవుని ఆజ్ఞలు మనకు తెలియనప్పుడు ఇస్తాము. అందుకే భక్తిహీనులు నీ కట్టలను వెతుకట్లేదు గనుక రక్షణ వారికి దూరంగా ఉన్నారు. భక్తి లేని వారు ఆయన కట్టడలు వెతకరు. ధర్మశాస్త్రం అవసరం లేదు, న్యాయ విధులు అవసరం లేదు, ఆజ్ఞలు అవసరం లేదు, ఆయన ఉపదేశాలు అవసరం లేదు. వీటిని ఎప్పుడైతే అనుసరించరో వారికి రక్షణ దూరం అయిపోద్ది. ఆ రీతిగా దేవుని యొక్క రక్షణ కొరకు కనిపెట్టేవారుగా ఉండాలి. 123వ వాక్యంలో చూస్తే రాయబడి ఉంటుంది, నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెడుతున్నప్పుడు ఏం జరుగుతుందట? కన్నులు కూడా క్షీణిస్తున్నాయట. ఏమండి, రక్షణ కొరకు ఎంతగా కనిపెడుతున్నాడో కీర్తనకారుడు. మనం కనిపెడుతున్నామా? ఆ రక్షణ ఏదో తెలుసుకుంటున్నామా? ఆ రక్షణ అనుభవంలోనికి నడుస్తున్నామా? మన కుటుంబాల్లో నడిపించుకుంటున్నామా? ఏమండి, ఆయన అంటున్నాడు, నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెడుతూ నా కన్నులు క్షీణిస్తున్నాయి. దేవుని యొక్క మాటల కొరకు మన జీవితాన్ని సమర్పించే వారంగా ఉండాలి. ఆడ 126లో కూడా అంటాడు, జనులు నీ ధర్మశాస్త్రమును నిరార్థకము చేస్తున్నారు గనుక దేవుని యొక్క క్రియ జరిగించుటకు ఇది దేవునికి మంచి సమయం. నిరార్థకం చేసే ప్రజలు, వినిగ్రహింపు లేని ప్రజలు, ధర్మశాస్త్రపు యొక్క అనుసరణ లేని ప్రజల కొరకే ఆయన చక్కగా ధర్మశాస్త్రపు విధులన్నీ రాయించుకుంటూ వచ్చాడు.
119వ కీర్తన ఎంత చదివినా అందులో ఉన్నటువంటి అనేక సంగతులు, అనేక విషయాలు మనల్ని ప్రతి నిత్యము జ్ఞాపకంలోనికి తీసుకుంటుంటాయి. తప్పిపోయిన జీవితంలో నుంచి మనం బయటికి రావాలి, తప్పిపోయిన స్థితిలో నుంచి మనము బయటికి రావాలి. నిత్యం ఆయన కట్టడలను మనము ఎదికే వారముగా ఉండాలి. 112వ వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయాన్ని నేను లోపరుచుకుంటున్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. ఏమండి, చూసాడా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆయన? హృదయానికి ఒక తన హృదయాన్ని తనే లోపరుచుకోవడానికి. హృదయానికి కట్టడ కావాలి, ఎందుకంటే ఇది మోసకరమైంది, ఇది గాలి కంటే ఫాస్ట్గా దాని ఇష్టానుసారంగా తిరుగుద్ది. అందుకంటున్నాడు, నా హృదయానికి నీ కట్టడలను లోపరుచుకునే శక్తిని నాకు దయచేయి. అది ఎప్పటి వరకు అంటే తుది వరకు శాశ్వతముగా నిలిచేటువంటి ఒక నిత్య నిర్ణయము, ఒక నిత్యమైన తీర్మానము. అటువంటి తీర్మానం కలిగిన పిల్లలంగా ఉండాలి. అటువంటి తీర్మానం కలిగిన స్థితి మన యొక్క జీవితాల్లో కనపరచబడాలి. కనుక ప్రియులారా, 119 అంటున్నాడు, భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మస్టు వలె లయపరచుదు, కావున నీ శాసనములు నాకు ఏదొక దినమున ఒక పాత బట్ట వలె, ఒక మాసిపోయినటువంటి జీవితాన్ని లేదా మురికి జీవితాన్ని లయపరిచే స్థితిలో ఆయన తప్పక ఏదో ఒక దినమున అటువంటి వారిని అందరినీ ఏం చేస్తానంటున్నాడు? చంపేస్తానంటున్నాడు, తీసేస్తానంటున్నాడు. ఈ రోజుల్లో మన కుటుంబాల్లో పనికిరాని వస్తువులను ఏ రీతిగా పడేస్తామో, దేవునికి పనికిరాని జీవితం కలిగిన పిల్లలను ఆయన తీసేస్తానంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాము? పనికిరాని స్థితిలో ఉన్నామా? ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతికే స్థితిలో ఉన్నామా? మన జీవితాల్లో ఆయన అసహ్య కార్యములు ఆయనకి ఇష్టమైన ఏమైనా ఉన్నాయా? ఆ మాటలు మనం నెమరేసుకోవాలి. నీ ఉపదేశాలు నాకు వివేకము కలిగను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైనవి అంటాడు 104వ మాటలో. కాబట్టి ప్రియులారా, మన జీవితాలను సరిచేసుకుంటూ ఆయనకి ఇష్టమైన మార్గాల్లో మనం నడిచేవారుగా ఉంటూ ఆయన చిత్తానికి లోబడే స్థితిలో మనం ఉండగలిగితే ధర్మశాస్త్రపు న్యాయ విధులు కట్టడలన్నీ మనం తెలుసుకున్న వారం అవుతాం. నేనేమంటానంటే, ఇన్ని దినాలు తెలుసుకోలేని స్థితిలో ఉన్నామేమో, ఇన్ని దినాలు మనం ఎరుగని స్థితిలో ఉన్నామేమో. ఏమో దేవుడు మనకు ఒక మంచి సమయాన్ని ఇచ్చి వాటిని వివరణగా తెలుసుకునే కృపనిచ్చాడు గనుక ఇప్పుడైనా ఒక తీర్మానం చేసుకుందామా? అందరం లేచి నిలబడదాం. ఇప్పుడు ఒక తీర్మానం చేద్దాం. అందరము కళ్ళు మూసి, అయ్యా నేను తీర్మానం చేసుకుంటున్నాను, హృదయపూర్వకంగా నీ వాక్యాన్ని నీవిచ్చిన స్వరముతో నేను ధ్యానం చేస్తున్నాను, నీవిచ్చిన స్వరముతో నేను నీ వాక్యాన్ని గానం చేస్తున్నాను అని కళ్ళు మూసి అందరము కలిసి, ఇదిగోనైనా నీవిచ్చిన వాక్యాన్ని, ఈ కీర్తనను నేను గానం చేస్తూ ఉన్నాను. హృదయపూర్వకంగా ప్రతి మాటను మనం అన్వయించుకుంటే మన జీవితంలో ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. మనపూర్వకంగా మనము తీర్మానం చేసుకుంటే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. మనపూర్వకంగా తీర్మానం చేసుకున్నాను, మనపూర్వకంగా ఆయన అడిగే అనుభవం మనపూర్వకంగా అడగాలి. అందరము కళ్ళు మూసి, అయ్యా నీ వాక్య ధ్యానాన్ని మేము వింటున్నప్పుడు, నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ మాటలను మేము ధ్యానం చేస్తున్నప్పుడు భక్తిహీనులు మీకు దూరస్తులుగా ఉంటున్నారు, రక్షణ మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నీ ప్రజలు ప్రభువా త్రోవ తప్పి గొర్రెల వలె
వాళ్ళ ఇష్టానుసారమైన బ్రతుకులను బ్రతుకుతూ ఉన్నారు. కనుకయ్యా ఆ త్రోవ తప్పిన బిడ్డలను మంచి మార్గంలోనికి నడిపించమని అడుగుదామా? అందరము కళ్ళు మూసి అడుగుదాం. అందరము కూడా కళ్ళు మూసి అడగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ అడుగుదాం. ప్రతి ఒక్కరూ అడుగుదాం. స్తోత్రం. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హోలీ స్పిరిట్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. స్తోత్రం. సంతోషంగా ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. సంతోషంగా సంతోషంగా దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నిలయమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజమునా. నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. విశ్వాసంతో దేవుని సన్నిధిలో మన హృదయపూర్వకమైనటువంటి వాంఛలు ఆయన తెలియజేయాలని అందరి నిశ్చయంతో చప్పట్లు కొడుతూ ఆయన సన్నిధిలో ఆరాధన చేద్దాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని వృధా చేసుకోనక ప్రతి ఒక్కరూ ఈ సమయంలో మన వేదనంతటిని దేవుని సన్నిధిలో తొలగించుకుందాం. ఎవరు ఖాళీ ఉండకుండా చప్పట్లు కొడుతూ దేవునికి ఉజ్జీవంతో విశ్వాసంతో ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఈ మందిరంలో దిగులాగున అందరం కలిసి ఆరాధన చేద్దాం. భగవంతుడా మహాశూరుడా పలు శోధనలలో నా తోడై నా కుడి పార్శ్వమందుండినావు. అవునయ్యా, స్తోత్రం. శోధనలకు తోడైన దేవుడయ్యా. నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చి నీవు నీ అనలేని ప్రేమను చూపితివి. అందరూ కలిసి నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే ఆనందం, నీవే నీవే నా విజయం, నాలో
బలవంతుడమైన దేవా, మహాశూరుడమైనటువంటి తండ్రి, పలు విధమైన శోధనలో మాకు తోడుండయి మా గుడి పార్శ్వం నుండి మమ్మల్ని నడిపించిన దేవా మీకు స్తోత్రం. ఎస్, నీ మహిమకై నీ పాత్రగా మమ్మల్ని ఎంచుకున్న దేవా మీకు స్తోత్రం. ఎస్ లార్డ్, నీవు అభిషక్తుడు, ప్రాణేశ్వరుడు, నైనా నీ నీడవలే మమ్మల్ని పోషించి రక్షిస్తున్నవాడు. ఎస్, స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హోలీ. అభిషేక్తుడా నా ప్రాణేశ్వర, నా నీడవలే నాతో నుండి నన్ను రక్షించి పోషించినావు. నన్ను రక్షించిన నీడవలె నా తోడుండి నన్ను పోషించిన దేవా స్తోత్రం. నేనెన్నడూ నాకై ఆశించని నీ దీవెనలతో తృప్తి పరచి ఈ స్థితిలో నీవు నిలిపినావు. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతిని, జయధ్వజముతో ఎన్నికలేని నన్ను ఎంచుకున్నైనా నీ రూపుగా నన్ను మార్చి నిత్యము నీలో ఉండుటకు ఆయన నాకు ఇచ్చినటువంటి దీవెనను బట్టి, నన్ను ఈ స్థితిలో నువ్వు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. అవును నాయనా, ఎన్నికలేని మమ్మల్ని ఎంచుకొని మమ్మల్ని ఈ స్థితిలో ఉంచినందుకు నీకు ఏమి ఇచ్చి నీ రుణము తీర్చగలమయ్యా. అవును దేవా, ఎన్నికలేని మేము, అర్హత లేని మేము అర్హులుగా నువ్వు ఎంచుకొని మాకు ఇచ్చిన కృపను బట్టి నీకేమి ఇచ్చినను నీ రుణమును మేము తీర్చలేము. యేసు, yes. అవునయ్యా. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యము బాధలో నెమ్మదినిస్తుంది. వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించే నాలో. మన్నైనది మన్నైపోనని నన్ను జీవాత్మతో నింపి నీవు నీ రూపుగా నన్ను మార్చినావే.
నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవు, నడిపితివి జయ ధ్వజముతో. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నీతి నియమాలకు నిలయమా, నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. ఆరాధనా నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై, నడిపితివి అవునయ్యా. జయధ్వజముతో. జయధ్వజముతో మమ్మల్ని నడిపించిన యేసు మీకు స్తోత్రం. స్తోత్రం నాయనా, స్తోత్రం. ఎన్నికలేని మమ్మల్ని ఎంచుకొని నీ న్యాయాధిపీఠముపై నైనా మమ్మల్ని నిలవబెట్టుకొని, స్తోత్రం. నీ న్యాయమైన న్యాయ విధులను మాకు వివరించి, నీ ధర్మశాస్త్రపు లోతులనైనా మేము ఎరిగి తెలుసుకుని నాయనా నీ అడుగు జాడలతో మేము నడుచుకునే కృపనిచ్చావు. ఈ వాక్యం నీ ఉన్నతమైన ఉపదేశము మా మార్గమును సరళము చేసుకున్నట్టుకై మేము నడవలసిన త్రోవలను మాకు నేర్పించున్నదని మేము నమ్ముతున్నామయ్యా. స్తోత్రం నాయనా, స్తోత్రం. నీ ధర్మశాస్త్రం, నీ కట్టడలు, నీ న్యాయమైన విధులు, నీ ఆజ్ఞలు, నీ ఉపదేశములు, నీ యొక్క వాక్కు తండ్రి మా మార్గములను సరళం చేస్తున్నది మేము నమ్ముతున్నామయ్యా. స్తోత్రం. భక్తిహీనులు నీ మార్గమును ఎరుగక రక్షణకు దూరంగా ఉన్నారని మీరు సెలవిస్తున్నారయ్యా. అవునయ్యా. నాయనా, భక్తుడు అంటున్నాడు, నేనైతే నీ ధర్మశాస్త్రం మరచువాడను కాను అంటున్నాడయ్యా. నాయనా, అనేక మంది నీ ధర్మశాస్త్రం విడిచి నీతి న్యాయములను వివరించక, రక్షణ మార్గములు ఎరక, ధర్మశాస్త్రం ఉన్నటువంటి సంతోషమును ఎరుగని పిల్లల కొరకై ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రం. నీలో సంతోషం, నీలో సమాధానం, నీలో నెమ్మది, నీలో ప్రతివిధమైనటువంటి బాధలు, ప్రతివిధమైనటువంటి రోగములను విడిపించి నడిపించేటువంటి ఒక మార్గముందని ఎరుగని వారి కొరకైనా ఈ లేఖనాలు ఈరోజు నీతో మాతో మాట్లాడినయ్యా. నీ బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం నాయన. ఎన్నికలేని పిల్లలమైన మమ్మల్ని ఎంచుకోండి. నీ దాసులుగా మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మార్గాన్ని బట్టి నాయన, ఉపదేశములను బట్టి, బోధలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఆలకించుటకు కావలసిన మనస్సును బిడ్డలకు దయచేయండి. నీ మార్గంను అనుసరించి నడిచే కృపను దయచేయండి. సత్యమును ఎరిగి నడుచుకునే కృపను దయచేయండి. లోకం వైపే చూస్తూ నీ వైపు చూడలేక, నీ యొక్క మార్గములను అనుసరించలేక, సత్యమైనటువంటి అన్వేషణను ఎరుగక బిడ్డలు ప్రభువా లోకములో అన్వేషిస్తున్నారు. లోకములోనైనా మీకు ఇష్టం లేని కార్యములు అన్వేషిస్తున్నారు. నీకు ఇష్టం లేని మార్గములు అన్వేషిస్తున్నారు. మస్టు వలె లయపరిచే దినముందనేటువంటి విషయాన్ని గ్రహించలేనుగా వారుగా ఉన్నారయ్యా. భక్తిహీనులు ఒక దినమును ప్రభువా తప్పక వారిని లయపరుస్తానని మీ వాక్యం సెలవిచ్చింది. ఎరుగని పిల్లల కొరకై ప్రార్థిస్తున్నాం. ఎరిగి క్రియలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నిత్యమునైనా నిన్నెరిగిన పిల్లలుగా నీ వాక్యపు లోతులలో నాయనా, నీ వాక్యపు లోతుల్లో ఉన్నటువంటి సారాంశమును ఎరిగిన పిల్లలుగా ఉంటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఎన్ని దినాలు లోకంలో ఉంటారు, ఎన్ని దినాలు లోకమును అనుభవిస్తారు, ఎన్ని దినములు తండ్రి మీకు దూరస్తులుగా బ్రతుకుతారు, ఒక దినము లయమవుతారనే విషయాన్ని ఎరిగి నీ సన్నిధిలో మోకరించను వారిని బిడ్డలకు దైక్ష్యమని ప్రార్థిస్తూ ఉన్నాను.
నీ సన్నిధిలో మేము విన్నటువంటి వాక్కులు ప్రభువా మా జీవితాల్లో స్థిరపరచబడి నిత్యము నిన్ను ఎదిగే కృపలో ఉంచడానికి కావలసిన ఆధ్యాత్మిక అనుభవాన్ని బిడలకు దయచేయండి. ఆరాధించి స్తుతించి గణపరిచి మహిమపరిచి నాయన నీ కృపలో నీకు ఇష్టలుగా తీర్మానం చేసుకోవడానికి నోరారా నిన్ను గణపరిచిన బిడలు నాయన జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా ఇదిగో నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృప, నిన్ను గణపరచడానికి మీరు మమ్మల్ని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి తండ్రి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. సంతోషంతో మనోరు తెరిచి నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సంతోషంగా అందరం హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో గ్లోరీ. ప్రైజ్ గాడ్. రెండు చేతులతో నోరారా ఆయన స్తుతించుదాం. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమని. అందరూ తెలుసు యేసయ్యా. ప్రతి ఒక్కరు యేసయ్యా చాలయ్యా, యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. అవునైనా నువ్వు మహారాజుగా మా తోడై నిలిచావని, ప్రతి స్థలమందు నువ్వు మాతో ఉన్నావని, మా భారమును నువ్వు మోస్తున్నావని, సులువుగా మా జీవిత విధానాన్ని కొనసాగిస్తామని విశ్వాసాన్ని మాలో ఉంచయ్యా. నీ దయచేత మాకు కలిగిన క్షేమము ఎన్నడూ మమ్మల్ని విడవకుడులాగిన ప్రభువా, నీ సన్నిధిలో మేము పొందిన మేలుతో నిన్ను స్థుతించేటువంటి భాగ్యాలు మమ్మల్ని ఉంచయ్యా. ఎవరు నీరసంగా, ఎవరు కృంగిపోక దేవుని సన్నిధిలో ఇటువంటి సమయం తిరిగి వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకోవడం ఈ దినమున మనం పూర్వకంగా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని ఆరాధన చేద్దాం. ఎవరు విసురుకోవద్దు, ఎవరు విసురుకోకుండా దేవుని సన్నిధిలో నిశ్చయముగా ఆయన సన్నిధిలో ఆరాధిద్దాం. మరలా ఈ సమయాన్ని చూస్తామో లేదో తెలియని జీవితాలు మనకి. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, హల్లెలూయా. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము, నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే, హల్లెలూయా. స్తోత్రం. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే, నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. ఎస్ లార్డ్. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. అందరూ తెలుసు యేసయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెలుసు, ప్రతి ఒక్కరు బిగ్గరగా, ప్రతి ఒక్కరు సంతోషముగా, ప్రతి ఒక్కరు మనపూర్వకంగా యేసయ్యా. అవునయ్యా. నీ కృప జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. అవునైనా సుకుమారుడా, నీ చరిత్రను వివరించడానికి మేము ఎంతటి వారమయ్యా.
నీ మహిమను ప్రకటించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రమయ్యా. నాయన ధనవంతులకు బలవంతులకు లేని కృప మాకే ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా. Yes, Lord. స్తోత్రం. Holy Spirit. Praise God. Praise God. నువ్వు నోరు తెరిచి యేసయ్యా అని మన నోరారా ఆయన పిలిచినప్పుడు ఆయన సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి యేసయ్యా అని పిలవగలిగిన దేవుడు సమాధానం ఇస్తాడు. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును. ఈ చరిత్రను వివరించే కృపనిచ్చినందుకై స్తోత్రం. నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను. కనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. భాగ్యాన్ని నాకు ఇచ్చావు. కనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా యేసు. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. నాయన నువ్వు పరిశుద్ధుడవై సారథిగా మమ్మల్ని నడిపించు సియోను వరకయ్యా. మా యాత్రలో, మా అనుదిన పోరాటంలో, మా ప్రతిదిన పోరాటంలో ప్రతిదినము నీవు ఇచ్చినటువంటి నాయన ప్రతి మలుపు నాయన అది నీ చిత్తమై ఉన్నది. విశ్వాసముపై మాకు విజయాన్ని దయచేయ. ప్రతి క్షణము ఈ నిరీక్షణతో మేము ముందుకు సాగే కృపను మాకు చేయ. Yes. Glory. Praise God. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలు నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే దాటనా. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే దాటనా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా. అందరూ యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా.
స్తోత్రగానము పాడెదా నిరతము స్తోత్ర గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనే పరిపాలక జగతికి నీవే ఆధారం. అవును నాయన, స్తోత్రం తండ్రి. జగములను ఏలిటువంటి పరిపాలకుడుగా స్తోత్రం. మా పక్షమున ప్రభువా వ్యాజ్యమాడుతున్న దేవా మీకు స్తోత్రం. ఈ ప్రత్యేక సమయంలో ప్రతి స్వరమునైన నిన్ను స్తుతించి ఆరాధించి సత్యముతో మిమ్మల్ని ఆరాధించిన బిడ్డలను జ్ఞాపకం చేసి నాయన ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించి ఉండగా ఎంతమంది పిల్లలైతే హృదయపూర్వకంగా నాయన హృదయంలోనికి నాయన నీ వాక్యమును పాటగా ధ్యానము చేయమని మీరు సెలవిచ్చిన రీతిగా ఆరాధించి స్తుతించున్నారు, అట్టి బిడ్డల జీవితాల్లో కార్యాలను చేయమని వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన పరిస్థితులు, ప్రతి విధమైన అనానుకూల పరిస్థితులు, ప్రతి విధమైనటువంటి ఆర్థిక శారీరక మానసిక కట్టడలన్నీ యేసు నామములో కొట్టివేయబడింది కాక. ఆమేన్. స్తోత్రం. నాయన నిన్ను ఆరాధించిన బిడ్డలను నీ కొరకులో జ్ఞాపకం చేసుకోమని యేసే ఘనమైన నామంలో ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది.